భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో కుట్రలు కుతంత్రాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే ఇలా బండి సంజయ్ కుమార్ అంటేనే కేంద్ర సహాయ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎమ్మెల్యేలు చీలిక ఉందని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. బండి సంజయ్ కుమార్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర అధ్యక్షుడిగా మా మంత్రుల మీద మా ఎమ్మెల్యేల మీద మాట్లాడే కంటే మీకు సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో ఏ ఇద్దరికైనా సఖ్యత ఉందా ఒకసారి గుండె చేసుకొని ఆలోచించమని చెప్తా ఉన్నా. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బ్లాక్మెయిల్లకు పాల్పడి కోట్ల రూపాయల సంచులు డబ్బు సంచులు నింపుకొని నీ పార్టీ నీ అవినీతి భాగవతం చూడలేక నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలగించింది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అడుగుతున్నావు మా ప్రభుత్వం గురించి. ఇలా ప్రజాపాలన అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందిస్తూ ఇలా బండలు పొందుతున్నటువంటి ప్రభుత్వం మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తే మోడీ ఈ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నాడు. పట్టభద్రులకు సంబంధించి నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేసినావు అనేది ప్రజలకు చెప్పు. ఇది చేత కాకుండా ఎమ్మెల్యేల చీలిక వచ్చింది, ఇంకేదో వచ్చింది. నీ 8 మంది ఎంపీలకే సఖ్యత లేదు, నువ్వు మా గురించి మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతాను. నీ 8 మంది ఎమ్మెల్యేలకు సఖ్యత లేదు. తెల్లారులేస్తే నీటి ఆయన టికెట్కు నువ్వు, ఆయన ఇప్పించే టికెట్కు నువ్వు, ఇంకోటి పోటీ, ఇంకోటి ఇప్పించే టికెట్కి ఇంకోటి పోటీ. భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ టికెట్లు అమ్ముకోవడానికి, పోటీగా రేట్లు పెంచుకోవడానికి భ్రష్టు పట్టిపోయినటువంటి పార్టీ. తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవపోతా ఉన్నాడు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు, ఎన్ని ప్రజలను మభ్యపెట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ప్రజాపాలనను ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. 7 లక్షల కోట్ల అప్పులు మీర్చినటువంటి కేసీఆర్ కేంద్రంలో అధికారం ఉండి మొండి చేయి చూపుతున్నటువంటి బీజేపీ, ఈ 2 పార్టీలకు ఒక పార్టీ పోటీలనే లేదు. ఇంకో పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటువంటి చిత్తశుద్ధితోటి అలా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మేము ఇప్పటికైనా బండి సంజయ్ని ఒకటే అడుగుతున్నాం, నువ్వు ఓటు అడిగే ముందు నువ్వు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏందో చెప్పి ఓటు అడుగుంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నువ్వు సూటిగా సమాధానం చెప్పు. ఎందుకు బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించలేకపోయినావు? నీ అసమర్థత నాకు చేత కాలేదు, మేము కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడలేకపోయినాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం వాటా ఇవ్వలేకపోయినాం అని ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి లక్షల మందిని రోడ్డు మీద పడేసిన దానికి ప్రజలకు క్షమాపణ చెప్పు. ఇవాళ పట్టభద్రులకు సంబంధించి ఈ మోడీ ప్రభుత్వం ఏం చేయలేకపోయినామని చెప్పి క్షమాపణ చెప్పు. దాని తర్వాత ఓటు అడుగు అని చెప్పి అడుగుతాను. ఇవేవి చేత కాకుండా అటుగానే వెనుక 2 ముంగట 2 కార్లు పెట్టుకొని తిరిగినంత మాత్రాన నువ్వు పెద్దవనైనావు అనుకుంటే తప్పదు. నీ పదవికి, నీ హోదాకు తగ్గట్టు నీకున్న తెలివి ప్రదర్శించి ఈ కరీంనగర్కి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏవో నేను ఇది తీసుకొచ్చినా అని చెప్పుకునే సత్తా దమ్ము లేనోనివి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి గారి మీద దుమ్ము వేసుకుంటూ
ఇలా పబ్బం గడుపుతా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు చూస్తూ ఊరుకోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.